నిజంగానే కొన్ని అంశాల్లో మీకు మీరుగా సమస్యలు సృష్టించుకునేటువంటి అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఎదుటి వ్యక్తులతో సామరస్యపూర్వకంగా మాట్లాడలేకపోవటం వల్ల అనవసరమైనటువంటి తగవులు, గొడవలు వచ్చే అవకాశాలు కూడా లేకపోవట్లేదు. కొంతమంది వ్యక్తులతో ఎంతో కాలంగా మీకున్నటువంటి సాహచర్యం అవ్వచ్చు, వాళ్ళతో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాల వల్ల, మీరు మాట్లాడేటువంటి ధోరణి వల్ల ఎదుటి వ్యక్తుల యొక్క మనోభావం దెబ్బతిని కొంతమందితో మీకున్నటువంటి స్నేహం చెడిపోవటం, లేదా అనవసరమైనటువంటి వివాదాలు వచ్చే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. వృషభ రాశి జాతకులు ఈ మాసం మాత్రం మీరు ఎవరితో ఏ విధంగా మాట్లాడుతున్నారో, సన్నిహితులతో ఏ విధంగా మాట్లాడుతున్నారో, ఈ విషయాల్ని ఒకటికి రెండుసార్లు పరిశీలించుకోలేకపోతే పరిస్థితుల్ని సంక్లిష్టం చేసుకునే అవకాశం ఉంది. ప్రత్యేకించి తీవ్రమైనటువంటి నరఘోష, నరదిష్టి, నరపీడలు కొంతమంది మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు కూడా వాళ్ళే మీకు శత్రువులై కొన్ని సందర్భాల్లో ఇబ్బందులను కలగచేయటానికి వాళ్ళు ప్రయత్నాల్ని కొనసాగిస్తూ ఉంటారు. ఈ సందర్భంలో మిమ్మల్ని మీరు రక్షించుకోవటంతో పాటు మీ ఉద్యోగం అవ్వచ్చు, వ్యాపారం అవ్వచ్చు, వ్యవస్థల మీద మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులకి ఉన్నటువంటి అసూయ, రాగద్వేషాల వల్ల మిమ్మల్ని, మీ ఉద్యోగాన్ని లేదా వ్యాపారాన్ని, వ్యవస్థల్ని కొంతకాలం స్తంభింప చేయాలన్న ఆలోచన అతి సన్నిహితమైనటువంటి వ్యక్తులతో మీకున్నటువంటి స్పర్ధల కారణంగా ఏర్పడే అవకాశం ఉంది. వాళ్ళ యొక్క సహకారం లేకపోతే మీరు ఏ పని చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడవచ్చేమో. కాబట్టి కొన్ని సందర్భాల్లో మనం మాట్లాడేటువంటి మాటలే మంత్రాలు. కాబట్టి ఎదుటి వ్యక్తులు మనతో మంచిగా ప్రవర్తించాలన్నా, ప్రతికూలంగా అవ్వాలన్నా కూడా మన మాటల్ని సుస్పష్టంగా పలకటంతో పాటుగా వాళ్ళ మనోభావాల్ని ఎప్పుడూ కూడా దెబ్బతీసే విధంగా మీరు ప్రయత్నం చేయొద్దు. సమయం అనుకూలంగా లేనప్పుడు, మనకు అనుకూలవంతమైన స్థితిగతులు, గ్రహగతులు లేనప్పుడు అర్థం చేసుకునేటువంటి వ్యక్తులు కూడా అపార్థం చేసుకునేటువంటి అవకాశాలు ఇప్పుడు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మరింత జాగ్రత్తగా మసులుకోవటం చెప్పదగినటువంటి సూచన.